ఈ జగన్నాథ్‌పురి యొక్క క్షేత్రం గురించి చెప్తూ అక్కడ అందరికీ కావ్యము, సంగీతము, శిల్పకళలో చాలామంది నిపుణులని చెప్తున్నారు. నేను అక్కడ ఒకసారి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు ఎంతో చక్కగా ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా ఎన్నో విగ్రహాలు అంటే శిల్పకళ అనేది అక్కడ నాకు చాలా బాగా కనిపించిందనమాట. సో చాలామంది చేస్తూ ఉంటారు. అదొక గొప్ప కళ, చాలామందికి వచ్చు అని మనకు అక్కడ చెప్తున్నారన్నమాట. శూద్రులు ఎలా ఉన్నారు? మళ్ళీ చెప్తున్నానండి, యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళి మన దేశాన్ని నాశనం చేయాలి అనుకున్న వాళ్ళు, మన శాస్త్రాలు తప్పుడు ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గర వినకండి. మంచి గురు పరంపర ఉన్నవాళ్ళు, నేను గురువుని కాదండి, కానీ ఒక గురు పరంపర వచ్చేదాన్ని ఖచ్చితంగా. నేను మా గురువులు ఏం చెప్పారో, మన సనాతన ధర్మం ఏం చెప్తుందో యథావత్ శాస్త్రబద్ధంగా నేను చెప్తున్నాను. దాంట్లో నేను ఒకటి ఆలోచించానండి, మన శాస్త్రాల్లో ఎక్కడన్నా నేను ఎప్పుడు పర్సనల్గా ఒక శిల్ప మీరేం బిలీవ్ చేస్తారమ్మా అంటే, మనిషి మనిషిగా ప్రవర్తించాలి, మనిషి సంతోషంగా ఉండాలి, సమాజం మంచిగా ఉండాలంటే మనిషి మనిషిగా ప్రవర్తించాలని నేను అనుకుంటాను అనమాట. మీరు ఏ బొట్టు పెట్టుకుంటారు, ఏ సాంప్రదాయంలో ఉన్నారు, మీరు ఎన్ని దానాలు చేస్తున్నారో అవన్నీ నేను లాస్ట్, మనిషి మనిషిగా బతకడం చాలా ఇంపార్టెంట్. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఇవన్నీ శాస్త్రాలు చదివి కూడా అదే సారం తీశాను. నాకు శాస్త్రాల్లో ఎక్కడన్నా గనక ఒక స్త్రీ పట్ల అవమానము, లేదు అంటే ఒక సమాజంలో ఏదన్నా అంటే కొన్ని మతాల్లో ఉంటుంది కదండి, ఒక వేరే స్త్రీ మీద మీరు అత్యాచారం చేయి నేను నీకు స్వర్గాన్ని ఇస్తాను, గోవుల మీద పశువుల మీద అత్యాచారం చేయి నేను నీకు స్వర్గాన్ని ఇస్తాను, లేదు అంటే వేరే వాళ్ళ స్థానాన్ని దేశాన్ని ఆక్రమించు నేను నీకు స్వర్గాన్ని ఇస్తాను, అలాంటి దేవుడు గనక నాకు శాస్త్రాల్లో చెప్పబడి ఎక్కడన్నా ఉంటే నేను ఆ సనాతన ధర్మాన్ని అక్కడికక్కడే వదిలేసేదాన్ని. కానీ సనాతన ధర్మంలో ఇతరుల్ని కించపరిచి మాట్లాడు, తక్కువ చేయి నేను నీకు స్వర్గాన్ని ఇస్తాను ఎక్కడ చెప్పలేదు. రాముడికి అసలు నేను రాముడు నన్ను ఇష్టపడాలండి ఏం చేయాలి చెప్పండి అమ్మా అంటే నేను చెప్తానండి, నిరమల మన జన సో మొహిపావ. రాముడు చెప్పింది ఒకటే అనమాట. అక్కడ ఈ పూజలు చేయి, ఈ తిలకాన్ని పెట్టుకో అంటే పెట్టుకోవద్దన్నది కాదు. ఖచ్చితంగా తిలకం పెట్టుకోవడము, ఒక మనం మాల ధరించడం దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కానీ మాల ధరించారు, తిలకం వేశారు, ఒక వేషధారణ చేశారు, ఒక సంస్కృతంలోనే మేము మాట్లాడుతున్నామండి, లక్షలాది శ్లోకాలు వచ్చండి, లేదు అంటే మేము ప్రవచనాలు చెప్తామండి, మేము బ్రాహ్మణులమండి, మేము వైశ్యులమండి, మేము ఇంత దానం చేశామండి, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్, అంతా కూడా వృధా. ఎప్పుడు అంటే ఒక మనిషి వేరే మనిషితో మంచిగా ప్రవర్తించట్లేదు అంటే ఆయనకి ఏమంటే ఇష్టము, రాముడికి ఎలాంటి వారు ఇష్టం అంటే నిర్మల మన జన సోమోహిపావ, ఎవరి మనసు అయితే నిర్మలంగా ఉంటుందో అలాంటి మనుషులు నాకు ఇష్టము అని రాములు వారు చెప్తున్నారు. మనం రామాయణంలో ఉదాహరణ చూడండి, రాముడు బ్రాహ్మణులనే దగ్గర చేస్తారండి, సనాతన ధర్మం ఇలా చెప్తుంది అన్న వారికి నేను చెప్తాను, గుహుడు బ్రాహ్మణుడా అండి? గుహుడు శూద్రుడు కన్నా కింద, అంటే వాళ్ళకు ఒక జాతి అనలేదు, దే యూస్ టు లివ్ ఇన్ ఫారెస్ట్ అనమాట, అంటే వనవాసి, వనంలో నివసించే వాళ్లకు వీళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాల్లో రారు, దానికన్నా కింద అనమాట వాళ్ళందరూ. సో ఆయనని దగ్గర చేర్చారు కదా, ఆయనని రాముడి యొక్క గురువు వశిష్ఠ మహర్షి కూడా కౌగిలించుకున్నాడు కదండి. ఎందుకు? మన దేవుడు బ్రాహ్మణుల్ని మాత్రమే స్వీకరిస్తాడండి, శూద్రుల్ని నీచంగా అనుకుంటాను వాళ్ళ కోసం చెప్తున్నాను. సరే వదిలేసేయండి. గుహుడు, శబరి మాత. శబరి అంటే ఎవరండి? అగైన్ ఫారెస్ట్లో నివసించే వాళ్ళు, వనవాసిగా ఉండేవాళ్ళ ఒక కన్య, తను శబర్ జాతి అంటే అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, దాన్ని వాళ్ళని శబరి అంటారు. శబరి అలాగా నివసించే వాళ్ళ పురుషుల్ని శబరుడు, అలాగ నివసించే ఆడవాళ్ళని శబరి అంటారు. కానీ శబరి అంటే పేరు కాదు. అలాంటి వాళ్ళను కూడా అక్కడికి వెళ్ళి అక్కడ తిన్నాడు కదండి రాముడు. సరే, మనుషుల్ని మాత్రమే దగ్గర చేరుస్తాడు అని అనుకున్న వాళ్ళ కూడా చెప్తాను. ఆ జటాయు పక్షిని అంతిమ సంస్కారం కూడా రాముడే కదండి చేసింది. భాగవతంలో చూస్తే గజేంద్రుడు. ఇలాగా మైత్రి చేసింది అందరు వానరులతో రాముడు చేశాడు. ఎక్కడ కూడా నాకు ఒక్క ఉదాహరణ చూపించండి, రాముడు లేదంటే ఒక బ్రాహ్మణుడు శూద్రుల్ని తక్కువగా చెప్పారు మన శాస్త్రాల్లో, ఎక్కడా జరగలేదు. బట్ ఐ యాక్సెప్ట్, నేను స్వీకరిస్తాను. మధ్యకాలంలో మన దేశం మీద ఎన్నో సంవత్సరాలు యమనులు, తర్వాత ముఘల్స్, తర్వాత బ్రిటిషర్స్, ఇలాగా ఎంతోమంది ఆక్రమణ జరగడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది మారిపోయిందండి.
మొత్తం మారిపోయిందనమాట. మన ఆలోచన పద్ధతి, మన జీవిత పద్ధతి. వాళ్ళు శాసించడం వల్ల మన సంగీతం కూడా మారిపోయింది. మీరు ఉత్తర భారతంలో కనుక చూసారనుకోండి, దేవుడి మీద కన్నా ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. అది మన దక్షిణ భారత సంగీతం చూడండి, దక్షిణం కొంచెం దాని నుంచి ప్రొటెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దక్షిణ సంగీతంలో ఎక్కువగా మనం భక్తి సంగీతం చూస్తాము. అదే హిందుస్థాన్లో చూడండి మీరు, ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. వై? సంగీతం మా కోసము అని ఆ ముఘల్స్ సామ్రాజ్యం వల్ల మన సంగీతం మీద కూడా చాలా ఎఫెక్ట్ పడింది, మన సాహిత్యం మీద, మన జీవన పద్ధతి మీద. తర్వాత డివైడ్ అండ్ రూల్ చేశారు, మనకు తెలిసిందే. ఏం చేశారు అంటే మన శాస్త్రాలనే మనకు తప్పుడుగా నేర్పించేసి మన జనాలను విభజించి మన దేశం మీద శాసన చేశారు. అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్. దాన్ని మనం మార్చాలి, మన జీవితాన్ని మార్చాలి అంటే నేను చెప్తున్నానండి, ఎక్కడ కూడా మీకు డౌట్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీకు చూపించారు అంటే నేను ఆన్ టీవీ మీకు చెప్తున్నాను. ఎక్కడన్నా చూపించారమ్మా, ఇదిగోండి శివపురాణంలో ఉంది, అదిగో రామాయణంలో ఉంది, దేవీ భాగవతం, నేను చెప్పిన శాస్త్రాలు మీకు చెప్తానండి. దేవీ భాగవతము, శివపురాణము, మహాభారతం ఇప్పుడు చదువుతున్నాను నేను, భాగవతము, భగవద్గీత, ఇవి నేను చదివి ఉన్నాను. సో దీంట్లో అయితే నాకు ఎక్కడ కనిపించలేదండి ఒక శూద్రుడు, నీచుడు, బ్రాహ్మణుడు వాళ్ళని తక్కువగా ట్రీట్ చేశారు, శూద్రుడు అంటే హీనంగా చూడండి, లేదంటే అంటరానితనము, ఇవన్నీ ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. మీకు వేరే ఎక్కడన్నా పురాణాల్లో కూడా కనిపిస్తే ప్లీజ్ కమ్ అండ్ షో మీ, నాకు చూపించండి, నేను దాని తాత్పర్యార్థం కూడా మీకు చెప్తాను. శూద్రులు అంటే అ గ్రూప్ ఆఫ్ పీపుల్. మన దగ్గర వర్ణాశ్రమ ధర్మము ఏదైతే ఉందో, గుణ కర్మ విభాగశః, వాళ్ళు గుణాలు, వాళ్ళు కర్మలు బట్టి మన దగ్గర విభజన అనేది చేయబడింది, మనుషుల్లో చేయబడింది. అలాగే మనం సైన్స్ ఎవరైతే చదివారో వాళ్ళకి తెలుసు, టాక్సానమీ. మన జువాలజీలో కూడా ప్రతి ఒక్క ప్రాణి ఒక ఫ్యామిలీ కేటగిరీలో రారు. ఫ్యామిలీ, దాన్ని సబ్ ఫ్యామిలీ, వాళ్ళు ఏ గ్రూప్కి చెందుతారో, వాళ్ళకున్న లక్షణాలు, ఇలా బట్టి ఒక ఫ్యామిలీ అనేది మనకు పశువుల్లో కూడా ఉంది, చెట్లల్లో కూడా మనకు ఉందన్నమాట. ఎందుకు అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ చెట్లలో అంటే వాళ్ళకు ఇలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ పాలినేషన్ ఇలాగ జరుగుతుంది, వాళ్ళు ఈ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ పండ్లు ఇలాగ ఉంటాయి, వాళ్ళు ఇక్కడ మాత్రమే వస్తారు, ఈ ప్రాంతంలో ఆ చెట్లు రావు, ఇలాగా. అంటే విభజన అనేది స్పీషీస్, ప్రతి ఒక్క మనుషులు, అలాగే పశువులు, అలాగే ప్రతి ఒక్క ప్రాణి మీద జరిగింది, జరగాల్సిందే. అలా జరిగితేనే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సరే, మీరు జాతి గురించి మాట్లాడితే నేను ఇంకో మాట చెప్తానండి. నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను చూశాను, స్కూల్లో కూడా మనం చూస్తుంటాం అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒకటే క్లాస్లో పెట్టరు. ఓకే, వీళ్ళు బాగా చదువుతున్నారండి, వీళ్ళకు ఒక షఫ్లింగ్ అనే పద్ధతి ఉండేది, వీళ్ళకు ఒక వేరే సెక్షన్లో పెట్టండి, వీళ్ళకు ఒక సెక్షన్లో పెట్టండి. ఎందుకు అలా చేస్తారండి? మరి అక్కడ వెళ్ళి మీరు ఎందుకు గొడవపడరు? ఎందుకు అంటే వీ నో దట్ వీళ్ళు కొంచెం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక సెక్షన్లో పెట్టారు అంటే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దెమ్, వాళ్ళ మీద కొంచెం వేరే రకంగా కాన్సన్ట్రేట్ చేస్తే, బేసిక్ లెవెల్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ రాగలుగుతారు. వీళ్ళు బాగా చదువుతున్నారండి, వాళ్ళకి లెక్చరర్స్ కూడా వేరేగా ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ లెక్చరర్స్ని పెడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకురావాలి అంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ లెక్చరర్స్ని, వాళ్ళ పోర్షన్ కూడా వేరే పద్ధతిలో తీసుకురావడము, వాళ్ళకు నేర్పించే పద్ధతి కూడా మనకు వేరేగా ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ సొసైటీ. మనకు సమాజంలో కూడా అదే. ప్రతి ఒక్క మనిషి మనం సమానము 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 అని అంటుంటారు కదా, వాళ్లకు నేను చెప్తున్నాను, మనం అందరం సమానం కాదు, అందరం సమానం కాదు, అందరం సమానం కాలేము కూడా. సమానత భావనలో ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఆలోచించాలి. కానీ ఆలోచించండి, విభీషణుడు వచ్చిన తర్వాత తన్ని శరణాగతి అంటే స్వీకరించి రాముడు తనతో ఒకలాగా బిహేవ్ చేశాడు. రావణాసురుడు వచ్చిన తర్వాత కూడా అది అలాగే బిహేవ్ చేశాడు. ఫస్ట్ అన్నారు అన్నమాట, నువ్వు రావణ, నువ్వు వచ్చేసి నేను క్షమిస్తాను. తన క్షమాపణ కోరుకోలేదు, రాలేదు, శరణాగతి తీసుకోలేదు, తప్పుడు మార్గంలోనే వెళ్ళాడు. హౌ డు యూ థింక్ రామ షుడ్ బిహేవ్? ఒక పిల్లవాడు మంచి పని చేస్తున్నాడు అంటే తల్లి దగ్గర తీసుకొని శాబాష్ నాన్న మంచి పని చేశావు అని చెప్తుంది. వాడు తప్పు పని చేశాడు అనుకోండి, ఒక తల్లి ఏం చేయాలి? ఖచ్చితంగా 2 దెబ్బలు వేయాలి, లేదు అంటే కొట్టకుండా నన్ను అడిగితే మంచి మాటలు చెప్పాలి తనకి. తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు, ఇలా చేయాలి, ఇలా చెయ్యకూడదు అని చెప్పాలి కదా. మరి మంచి చేసే పిల్లవాడికి, చెడుగా ప్రవర్తించే పిల్లవాడికి మనం సమానంగా ఆచరణ ఇస్తామా? ఇవ్వము. ఇంకోటి, మనకు సమాజంలో
అందరూ సమానం 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 ఉండాలి, మీరు ఇట్లా మీరు వేరే ఉన్నారు, మీరు శూద్రులు, మిమ్మల్ని వేరేగా ట్రీట్ చేశారని మనకు ఎవరైతే చెప్తున్నారో విదేశీయులు, నేను వాళ్ళ మీద మీకు ఒక ప్రశ్న నేను వేస్తున్నాను, మీకు ఆన్సర్ ఉంటే నాకు చెప్పండి. మన దగ్గర అట్లీస్ట్ శూద్రులు వైశ్యులు డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళ గుణ కర్మ విభాగశః నేను చేశానని మన కృష్ణుడు చెప్తున్నాడు కదా. వాళ్ళు జస్ట్ రంగు వల్ల గొడవపడ్డారు, మనం చూసాం కదండి, బ్లాక్స్ అండ్ వైట్స్. ఒక్క రంగు వల్ల ఆ నల్ల వాళ్ళని వాళ్ళు ఎంతగా హింసించడం అనేది జరిగింది అని మనం అందరం సాక్షిభూతులం కదండి. ఫస్ట్ ఆచరించాలి, తర్వాత వేరే వాళ్ళకు చెప్పాలి. మనకు చెప్పే వాళ్లకు మనం ఈ ప్రశ్న వేస్తామా? సరే, మా దగ్గర డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయండి, మాకు టాక్సానమీ ఉంది, మాకు యానిమల్స్లో కూడా మేము ఫ్యామిలీ విభాజన జరుగుతుంది, మనుషుల్లో కూడా ప్రతివాడు వేరేవాడు, కాబట్టి ప్రతి మనిషికి వేరే వేరే కర్తవ్యాలు చెప్పబడ్డాయి. సిమిలర్లీ మాకు చెప్పే ముందు మీకే అధికారం ఉంది, మీరైతే రంగు వల్లనే మీ దగ్గర ఉన్న నల్లవాళ్ళని ఇంతగా హింసించారే, మీరు ఏ అధికారంతో మాకొచ్చి మా సనాతన ధర్మ సంస్కృతి గురించి చెప్తున్నారు అని మనం ఎప్పుడైతే ప్రశ్నించడం ప్రారంభిస్తామో, ఆలోచించడం ప్రారంభిస్తామో, మనకు అప్పుడు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ అండి, మన దగ్గర క్లాసెస్ ఎందుకు వేరేగా చేశారు? బ్రాహ్మణుల కర్తవ్యం వేరే, క్షత్రియుల కర్తవ్యం వేరే, పూజా పద్ధతి వేరే, వైశ్యుల పద్ధతి వేరే, శూద్రుల పద్ధతి వేరే. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. మొన్న స్కూల్ మనం ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో, మా ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి అనింది, అక్క నేను ఇంత డబ్బు సంపాదించలేకపోతున్నాను, ఎంత మంచి స్కూల్లో వేద్దాం అనుకున్నా కానీ చాలా ఫీజు ఉంటుంది, మీరైతే వేస్తారు కదా, అంత సంపాదిస్తారు, అన్నయ్య వేస్తాడు స్కూల్లో, మరి మేమంతా సంపాదించాం కదక్క, మేము ఎలా వేయాలి అనగానే నాకు మైండ్లో వచ్చింది, మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మనిషికి ధర్మాలు వేరే వేరే చెప్పబడ్డాయి. వైశ్యులు ఎక్కువగా దానం చేయాలి, క్షత్రియులు ఎక్కువగా దానం చేయాలి, ఆశ్రమాల్లో గృహస్థులు ఎక్కువగా దానం చేయాలి. బ్రహ్మచారికి దానం చేయమని చెప్పలేదండి, సన్యాసులు దానం చేయమని ఎక్కువగా చెప్పలేదు. గృహస్థులకి కర్తవ్యం, ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, యు ఎర్న్ అండ్ దాంట్లో నుంచి నువ్వు కొంచెం దానం చేయి. అలాగే క్షత్రియులు వైశ్యులు పుష్కలంగా ధనం వస్తుంది, సంపాదించాలి, సంపాదన ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి? శూద్రులకు, ద పీపుల్ వర్కింగ్ క్లాస్ మెన్, కళాకారులు, పని చేసేవంటే పొద్దున్నుంచి రాత్రి దాకా పని చేసి సంపాదన ఎవరైతే ఉంటారో వాళ్ళని శూద్రుడు అంటాం మనము, కళాకారులు. తర్వాత బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఎందుకు బ్రాహ్మణ అంటే, ఇప్పటి క్లాస్ సిస్టంలో మనం చూడండి, ఎవరైతే సైంటిస్ట్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదా? ఆర్మీ పీపుల్ వాళ్ళు అంతా వదిలేసుకొని, తల్లి తండ్రులు భార్య అంతా వదిలేసుకొని అక్కడికి వెళ్ళి మన దేశ రక్షణలో సంలగ్నమై ఉండడం వల్ల మనం వాళ్ళకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం మనము. అలాగే సైంటిస్ట్ అన్నీ వదిలేసుకున్నారు, అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి నిరంతరంగా మన దేశం కోసం డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నప్పుడు, అలాంటి దానికి మనము వాళ్ళకు స్కాలర్షిప్స్ లేదంటే వాళ్ళకు మనం ఆర్థికంగా చేస్తున్నాం కదా, గవర్నమెంట్ చేస్తుంది, మనం కూడా అలాంటి సంస్థలకు మనం హెల్ప్ చేస్తుంటాము. రీసెంట్గా కూడా చూశాను, ఆ ఆర్మీ పీపుల్ చనిపోతే వాళ్ళ ఆడవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక సంస్థ తీశారు, వాళ్ళకి డొనేట్ చేయండి. వీ హ్యావ్ టు డూ, మనం చేయాలి, అది మన కర్తవ్యము. ఇది మన సనాతన ధర్మం చెప్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, శూద్రుడు, అలాంటి వాళ్లకు కూడా మీరు 50,000 మీరు కట్టాలి స్కూల్ ఫీజు అంటే, వాళ్ళు ఎలాగంటే చదివించేది పిల్లల్ని? సో ఒక డివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరెంత సంపాదిస్తారో, మీరు తక్కువ సంపాదన ఉంది కాబట్టి మీకు ఫీజు తక్కువ, మీరు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి మీకు ఫీజు ఎంత, అవును కదండి. ఇలాగా ఉంటేనే సమాజంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోగలుగుతారు. లేదు అంటే సమాజంలో స్కూల్ ఫ్రీగా ఉండాలి, కానీ అందరికీ ఒకటే పెట్టామనుకోండి, సంపాదన సమానంగా లేదు, ఎలాగా వాళ్ళు నేర్పించగలుగుతారు? సిమిలర్లీ మన దగ్గర ప్రతి ఒక్కరి ధర్మం అనేది వేరేగా చెప్పారు. ఇప్పుడు మనకు సంస్థ చూడండి, ఇప్పుడు ఏబిఎన్ టీవీ కనుకోండి, ఒక హెడ్ ఉన్నారు, ఆయన 10, 10:30, 11కు వస్తే సరిపోతుంది. ఆయన వస్తారు, ఫైల్, నాకు తెలిసి ఒక హెడ్, ఒక సంస్థకు హెడ్, ఫైల్స్ చూడడము, పని జరిగిందా లేదా పైన విహంగ వీక్షణ చేసి దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ ఆయన కింద మనిషికి చెప్తాడు. ఈయన చేసే పని తక్కువగా ఉంటుంది, ఎక్కువ బుద్ధి పెట్టాలి, షుడ్ బి మోర్ ఇంటెలిజెంట్. కింద చేసే మనిషి ఆయన ఫైల్స్ అన్నీ రెడీ చేయాలి, కింద వాళ్ళు పని చేశాడా లేదా చూడాలి, అవన్నీ చేసి సేకరించి ఆయన దగ్గర పెట్టాలి. ఈయన కన్నా ఆయన ఎక్కువ పని చేయాలి కాబట్టి ఆయన 9కి ఏదో రావాలి. ఆయన కన్నా కింద పనిచేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రి పగళ్ళు పనిచేస్తారు. మన టీవీ నడవాలండి, మన ఛానల్
పనమ్మాయి వచ్చి పొద్దున 6 గంటలకి ఏదో ఊడుస్తేనే కదండి, క్లీన్గా ఉంటేనే తర్వాత 7 మందికి వచ్చేవాళ్ళు, వాళ్ళకంతా క్లీన్గా దొరుకుతుంది. సో ఆవిడ 10 గంటలకు వచ్చిందనుకోండి, ఊడ్చే ఆవిడ, మనకు ఛానల్ నడుస్తుందా? సో ప్రతి మనిషికి ఇచ్చే కర్తవ్యము, టైం, డ్యూటీస్ వాళ్ళ చేసే పని బట్టి ఉంటుంది. మన హెడ్ పొద్దున 6కి వచ్చే అవసరం లేదనమాట. ఆయన పని వేరే, ఆయన ధర్మం వేరే, ఆయన డ్యూటీ వేరే. హీ కెన్ కమ్ అట్ దట్ టైం. అదే పని మనిషి పొద్దునే వచ్చి వెళ్ళాలి. మరి అలాంటి పని చేసే వాళ్లకు నేను చెప్పాను అనుకోండి, అమ్మ దీపారాధన చేయాలి, పొద్దున్న లేవగానే గంటసేపు పూజ చేయాలి, నువ్వు సహస్రార్చన చేయాలి, నువ్వు కుంకుమార్చన చేయాలి, 1,00,000 బిల్వార్చన చేయాలంటే, అమ్మ తల్లి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే పనికి ఎప్పుడు వెళ్తాను అడుగుతారు. రైట్ ఆర్ రాంగ్? నేను ఒకసారి చెన్నై వెళ్ళానండి. మన కూచిపూడి ఆర్ట్ అకాడమీ విని ఉంటారు. అక్కడ మన శ్రీమయ్య అక్క అని, వెంపటి చిన్న సత్యం గారి కోడలు, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు, శిల్ప మై లైఫ్ వాజ్ కంప్లీట్లీ ఇంటూ డాన్స్. పొద్దున్న లేచి రాత్రి దాకా నేను ఎప్పుడు డాన్సే చేసేసరికి నాకు వేరే దానికి పని కూడా టైం దొరికేది కాదనమాట. సో అన్నయ్య ఇప్పుడు పోయిన తర్వాత ఆవిడ ఇబ్బంది ఏంటో నేను చూశానంటే, ఒక మనిషి, ఒక డాన్సర్, ఒక కళాకారుడు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా కళ పని. అలాంటి వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళకి మనం వేరే పని చెప్పామని కూడా, అరే నువ్వు ఇంత పెద్ద డాన్సర్వి ఏంటక్క మరి పూజ చేయలేదు అంటే వాళ్ళకి టైం ఉండదు. కాబట్టి పెద్ద పూజలు ఎక్కువ టైంగా చేసేది బ్రాహ్మణులకు చెప్పారు, మనకు వైశ్యులకు చెప్పారు, క్షత్రియులకు కూడా కొంచెం చెప్పారు, శూద్రులకు చెప్పలేదు. బికాజ్ మనం వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు పని ఎప్పుడు చేసుకుంటారు? మరి ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి, సమయము అన్నీ వేరేగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర ప్రతి మందికి చెప్పే డ్యూటీస్ అండ్ పూజా పద్ధతులు, ఆర్థిక పద్ధతులు, దాన పద్ధతులు కూడా అందరికీ వేరే ఉన్నాయి. ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే ఎక్కువ డొనేట్ చేయాలి, తక్కువ సంపాదిస్తున్నారు దేవుడు కూడా అడగడు, ఏంటమ్మా 100 సంపాదిస్తావు కానీ మరి 100 ఎందుకు ఇవ్వలేదు అడగడు. ఆయనకు తెలుసు నువ్వు 100 సంపాదిస్తావు కాబట్టి దాంట్లో శ్రద్ధతో నువ్వు 50 పైసలు ఇచ్చినా కూడా చాలు, కానీ శ్రద్ధ ఉండాలి. 1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక 10 రూపాయలు వేసాడంటే, ఏంటి 10 వేసావంటే ఇంత సంపాదిస్తున్నా కదా వెయ్యాలి. అంటే హౌ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద సొసైటీ? నువ్వు నీ సంపాదనతో నువ్వు సమాజానికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నావు అన్నది. ఇప్పుడు డొనేషన్ విషయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తానండి. టెంపుల్స్లో మనం ఇచ్చే డొనేషన్ చాలామందికి ఏమనిపిస్తుందంటే, ఇప్పటి కాలంలో మనం చూస్తున్నాము టెంపుల్స్లో వచ్చే ధనం మీద గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇంత సంపాదన టెంపుల్స్గా అవసరం ఏమిటి? వెంటనే పడత మూర్ఖులు, అంటే చదువుకొని నిజంగా మూర్ఖులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తుంటారు, అవునండి అసలు దేవాలయకి ఎందుకు ఇవన్నీ, అక్కడ అమ్మవారికి నగలు పెడతారు, చీరలు పెడతారు ఎందుకు అనుకుంటారు. బట్ వేరేజ్ ఇఫ్ యూ సీ ద టెంపుల్ సిస్టమ్, మన ఏన్షియంట్ టెంపుల్ సిస్టమ్ కూడా కనుక చూస్తే ఎంత పెద్ద టెంపుల్ ఉంటుందో అక్కడ అంతమంది పని చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ నిత్యంగా యజ్ఞాలు జరుగుతుంటాయి. యజ్ఞం జరిగింది అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్. ఆ సంపాదన ఏదైతే ఉందో 10 మందికి డిస్ట్రిబ్యూట్ అవ్వడము. నిత్యంగా గుడ్లల్లో ఫ్రీగా భోజనం, అంటే అన్నదానం జరుగుతుంది కదండి, 10 మంది అన్నం ఫ్రీగా ఉందంటే ఎంతో. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మనం వచ్చేటప్పుడు చూశాను చాలామందికి, ఇక్కడ నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఐ థింక్ కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు అందరికీ ఫ్రీ భోజనాలు అనేసి అక్కడక్కడ. సో ఇది మన పూజ, మన పద్ధతి. ఇవి టెంపుల్స్లో జరిగేవి, అక్కడ భోజనం కాదు, ప్రసాదము. అంటే శరీరం కూడా పుష్టం అవ్వాలి, మనసు కూడా పుష్టం అవ్వాలి, అందరికీ 10 మందికి ప్రసాదం. ఇస్కాన్ టెంపుల్స్లో కూడా మీరు ఇప్పుడు చూస్తే ఇస్కాన్ ఎంత డబ్బులు సంపాదిస్తుంది అంటుంటారు. ఆ సంపాదనలో ఎంతమందికి వాళ్ళు భోజనం పెడుతున్నారు మనం చూస్తున్నామా? డ్యూరింగ్ కోవిడ్ టైం ఆల్సో ఎప్పుడన్నా ఆ చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నాయంటే ఒక ఫోన్ చేస్తే వృద్ధులున్నా ఎవరున్నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు కూడా భోజనం లేకుండా ఉండరు. టెంపుల్స్కి ఒక మెయిన్ డ్యూటీ ఉండేది డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్, ప్రసాద రూపంలో వితరణ, ఇట్లా వితరణ జరిగేదనమాట. కాబట్టి మనం ఏం చేసేవాళ్ళము, మన గురువులకు టెంపుల్స్కి వెళ్ళి ఇస్తాం, ఎందుకంటే అంత సమయం లేదు కదండి, మనం అరేంజ్ చేయాలి అంటే కష్టం. అదే టెంపుల్స్లో సహజంగానే కార్యక్రమాలు జరిగేవి, 10 మంది సమాజం అంతా ఏకత్రిత అయినప్పుడు వాళ్లకు ఆ వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యేది వివిధ పద్ధతుల్లో. సో దట్స్ వై ధర్మానికి గుడ్లు ఆర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ చేయడానికి, 10 మంది సుఖంగా ఉండడానికి ఈ ధర్మాదాయము అనేది మనకు టెంపుల్స్కి ఉండాలి. అది ధర్మ గురువులకి అండగానే ఉండాలి, కానీ గవర్నమెంట్కి అండగా ఉండకూడదు. ఎందుకంటే పూర్వము రాజు చూసుకునేవాడు, రాజు గురువు చెప్పింది వినేవాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ సెక్యులర్. సనాతన ధర్మాన్ని వదిలేసి
వింత వింత బుద్ధులతో వచ్చేవాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉండడం వల్ల ఈ మంత్రి సిస్టమ్ని ఇప్పుడున్న గవర్నమెంట్ని మనము అంటే ఎవరన్నా కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి, నమ్మి మనము ఇచ్చేటట్టుగా పరిస్థితి లేదు. సనాతన ధర్మం ఏమంటుంది అంటే గుడి మీద ఎవ్వరు అధికారం ఉండకూడదు, గురువులు, గుడి, బ్రాహ్మణులు, అది మన సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి మనం అందరం ఒకటి కాదు, అందరం వేరే, అందరి డ్యూటీస్ వేరే, అందరి కెపాసిటీస్ వేరే, కాబట్టి అందరికీ డ్యూటీస్ కూడా వేరే వేరే చెప్పబడ్డాయి. సో వీ ఆల్ ఆర్ నాట్ సేమ్, అందరం సమానం కాదు, అవ్వలేము. శూద్రుడు ఎలా ఉండేవాడు? ధర్మపరాయణులు, స్నానాది చేసి సత్కర్మాలు చేసేవారు. కాయ మనసు అంటే శరీరం, మనసు, వాణితో, అర్థముతో బ్రాహ్మణుని సేవ చేసేవారు. శూద్రుడు కూడా బ్రాహ్మణ సేవ అనేది చేసేవారు. శూద్రాశ్చ ధార్మికస్తత్ర స్నాన దాన క్రియారతాః కర్మణా మనసా వాచ ధనేశ్చ ద్విజ సేవకాః. బ్రాహ్మణుల సేవ ధనంతో శూద్రుడు కూడా చేసేవాడు. అంటే వాళ్ళ పరంగా అందరూ బ్రాహ్మణులకు ధర్మ సంస్థానం ఎక్కడైతే జరుగుతుందో అలాంటి కేంద్రాలకు మనము డొనేషన్ అనేది ఇవ్వాలి. కొంతమంది అంటున్నారు టెంపుల్స్కి ఇస్తున్నారండి, ఇక్కడ డొనేషన్స్ పేరుతో, సనాతన ధర్మం పేరుతో చాలామంది డబ్బులు తీసుకుంటున్నారు అని అనేవాళ్లకు నేను ఒక మాట చెప్తానండి. ఎవ్రీ పంథ నేను తీసుకునే అవసరం లేదు, ఇలా వెళ్ళండి. ప్రతి ఒక్క సంస్థ, ధర్మ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతివారు డొనేషన్ తీసుకుంటారు, ఇస్తారు. అదేంటిదంటే మనం మూఢులం కాబట్టి మనం మన సనాతన ధర్మం గురించి టీవీలో ట్రాల్ చేయడము, మన ధర్మ గురువులు బాబాల గురించి మనం చూపించడం, కానీ అక్కడ వాళ్ళు దాన్ని చూపించరు కాబట్టి మనకు తెలియదు. ఎవరికన్నా తెలుసుంటే సరే నేను అడుగుతారండి, ఏ మతంలో కూడా అంటే డబ్బులు లేకుండా మీరు మీ ధర్మ సంస్థానాన్ని అంటే పెద్దగా మీరు చేస్తున్నారు, డొనేషన్స్ అన్నీ మీరు చేస్తున్నారు వితౌట్ డొనేషన్స్ అంటే ప్లీజ్ టీచ్ మీ. కొంచెం టీవీ మీద వచ్చి మాకు కూడా కొంచెం టీచ్ చేయండి. వితౌట్ డొనేషన్, వితౌట్ ఒక డబ్బులు లేకుండా ఒక సంస్థ అనేది, అది టెంపుల్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎలా నడుపుతుందో కొంచెం మాకు నేర్పిస్తే మేము నేర్చుకుంటాము. బట్ ద థింగ్ ఈజ్, డబ్బులు లేకుండా, డొనేషన్స్ లేకుండా ఏ సంస్థ, ఏ ధర్మ కార్యం కూడా జరగదు. ఏ మతం కానివ్వండి, ఏ పంథం కానివ్వండి. కాబట్టి మనము ధర్మ కార్యాలు నడిపించే గురువులకు, సంస్థానాలకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నామో ఉపకారం చేస్తున్నామని అనుకోకండి. అది మన కర్తవ్యం. దట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ప్రివేల్. ధర్మాన్ని మనం స్ప్రెడ్ చేయాలి అంటే దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మనం చేయలేం కాబట్టి చేస్తున్న వాళ్లకు మనము ఇవ్వడము అంటే మనం కూడా దాంట్లో ఒక భాగస్వాములు అవుతున్నాము అని మనకు చెప్తున్నారు అన్నమాట. ఇలాగా ఇక్కడ జగన్నాథ్పురిలో ఋతువులు ఎలాగా ఉన్నాయంటే, ఇప్పుడు చూస్తున్నాం కదండి, వర్షాకాలం అసలు వర్షాకాలం లాగానే లేదు, బాగా ఎండలన్నమాట. అలా కాదు, యథా సమయంలో ఏ ఋతువు ఉండాలో ఆ ఋతువు పరంగా వాతావరణం అనేది ఉండేది. ఎప్పుడు కూడా చెట్లు కూలిపోవడము, లేదు అంటే కృషి ఏదైతే ఉందో అది హాని చెందడము, అతివృష్టి అనావృష్టి అనేది ఎప్పుడు కూడా ఈ జగన్నాథ్పురి యొక్క క్షేత్రంలో జరగదు అని చెప్తున్నారు. ప్రజాగణ్ నెవర్ అంటే ఇక్కడ కాతరుడు ఎవ్వరు మామూలు కారు అని చెప్తున్నారు. ఇది చెప్పిన తర్వాత నేను యూట్యూబ్లో చూశానండి, ఫానా సంథింగ్, నేను కరెక్ట్ ప్రొనౌన్స్ చేయకపోవచ్చు, 6 years బ్యాక్ అక్కడ జరిగింది. లేదంటే కొంతమంది సముద్రంలో పడి చనిపోయారు, ఇట్లా చాలామంది అడగొచ్చు. మరి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ అబద్ధం కాదా? మొదట మన శాస్త్రాల్లో చెప్పింది ఏది కూడా అబద్ధం అని మనం చెప్పడానికి రాదు, నిజమే. అర్థం కావట్లేదు మన బుద్ధికి అంటే మన బుద్ధికి అతీతమైనది మనం అనుకోవాలి. ఇక్కడ ఇదంతా మనకు చెప్పింది సత్యయుగం గురించి చెప్తున్నారండి. రెండవది, మరి కలియుగంలో ఎందుకు ఈ కథ చెప్తున్నారు అంటే, నా బుద్ధితో నా గురువుల దగ్గర నేనేం నేర్చుకున్నాను అంటే, ఏ క్షేత్రం కూడా అది బాహ్య రూపంగా మనం ఏదైతే చూస్తామో అలా ఉండదు. అక్కడ ఒక సూక్ష్మ దృష్టితో ఒక క్షేత్రం అనేది ఉంటుంది. మనం విన్నాం కదండి, జగన్నాథ్పురి, కాశీ క్షేత్రం కానివ్వండి, బృందావనం కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, ద్వారకా, ఈ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, రామేశ్వరము, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, బాహ్య రూపంగా ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా మాయ. ప్రళయం జరిగిన తర్వాత కూడా ఈ క్షేత్రాలు, ఈ దేవుడు, ఈ ధర్మము అనేది ఎప్పుడు కూడా నశింపబడదు. కాబట్టి ఎక్కడైతే ధర్మసత్తా ఉంటుందో, ప్రభు స్వామి ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇవన్నీ జరగవు ఖచ్చితంగా. కొంతమంది జీవితంలో జరుగుతున్నాయి కదండి అంటే నేను దాన్ని ఎలా తీసుకుంటాను అంటే, మనతో జరిగింది అనుకోండి, ఆహా ఏదో హైదరాబాద్లో చనిపోవాల్సింది అక్కడికి వెళ్ళి మృత్యు వచ్చింది, ఎంత మంచిదండి, అది కూడా మంచిదే కదా అని మనం ఆలోచించవచ్చు. తర్వాత ఎప్పుడైతే పాపం పెరుగుతుందో,
పాపులు ఎప్పుడైతే పెరుగుతారో, పాపాత్మలు ఎప్పుడైతే పెరుగుతారో దేవుడు ఏదో రకంగా వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తారన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే హాని చేసే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందరికీ హాని చేయవు. మనం మొన్న చూసాం కదండి, కేదార్నాథ్లో జరిగిన సంఘటన. ఎంతోమంది చనిపోయారు, కానీ ఎంతోమంది కూడా రక్షింపబడ్డారు కదా. ఆ గుడిలోనే ఉండి నీళ్లు ప్రవహిస్తున్నా కూడా వాళ్ళకి ఏమీ కాలేదు కదండి. కాబట్టి దేవుడు సత్తా మనకు అర్థం కానిది, మన ఇంద్రియాతీతము అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రజాగణ కూడా అందరూ సంతోషంగా ఉంటారు. అక్కడ ఏ మహమ్మారి అంటే పెద్ద పెద్ద రోగాలు కూడా అక్కడ ఉండవు అని మనకు చెప్తున్నారు. తరు లత అంటే అక్కడ ఎన్నో రకాలైన పుష్పాలు, చెట్లు ఉన్నాయి. అశోక పుష్పము, వృక్షము, పున్నాగము, తాళము, హింతాళము, మాలతి, కుంద, కనేర్, కేతకి, ఇబ్జ, లవంగము, కకోలము, ఇట్లాంటి ఎన్నో వృక్షాలు అక్కడ ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు అనమాట. నానా ద్రుమలతా కీర్ణ పర్వతై సింధుభిర్వృత స ఏష దేశ ప్రవర ఉత్కలాఖ్యో ద్విజోత్తమాః. ఆ ప్రాంతము ఎంతో లతలు, వృక్షాలు, పర్వతాలు, నదులతో, తీర్థస్థానాలతో కూడి ఉన్న ఆ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఉత్కల ప్రదేశము పురుషోత్తమ క్షేత్రం అని చెప్తున్నారు. ఎలాంటిది అంటే భూస్వర్గ సాంప్రతం హేష. భూస్వర్గము, స్వర్గం అంటే ఏంటిది? ఇప్పుడు చాలామంది అనుకోవద్దు, అదేంటిదండి స్వర్గం అంటే దేవతలు ఉంటారు, అప్సరసలు ఉంటారు, మరి అక్కడ అప్సరసలు ఉంటారా అన్నది కాదు. మన ఏ భాష అన్నా కానివ్వండి, సంస్కృతమే కాదు, ఒక శబ్దానికి కాంటెక్స్ట్ మారింది అంటే మీనింగ్ మారిపోతుంది. ద సేమ్ వర్డ్ కెన్ బి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఆర్ ఎక్సెట్రా వర్బ్. సిమిలర్లీ ఇక్కడ స్వర్గము అని వాడుతున్నారు అంటే ఒక ఉత్తమమైన స్థానము, ప్రశాంతంగా ఉన్న స్థానము, అందంగా ఉన్న స్థానము, అంటే సంథింగ్ దివ్యంగా ఉన్నది. కాబట్టి భూలోకంలో స్వర్గం లాంటిది, చాలా శ్రేష్టమైన స్థానము. భూస్వర్గ సాంప్రతం హేష కథిత పురుషోత్తమ అని చెప్పి ఇక్కడ 6వ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. పురుషోత్తమ పురి క్షేత్రము అతి దివ్యమైన క్షేత్రము అని మనం విన్నాం కదా. వచ్చేది తరువాయి భాగంలో.